హాయ్ అండి, వెల్కమ్ టు ప్రెజెంట్ ట్రేడింగ్ ఇన్ తెలుగు. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఆప్షన్ బయింగ్ అండ్ ఆప్షన్ సెల్లింగ్లో మనకి ఎందులో మంచి ప్రాఫిట్స్ వస్తాయి, ఆప్షన్ బయ్యర్కి ఉన్న అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ గురించి, అండ్ ఇంకా ఆప్షన్ సెల్లర్కి ఉన్న అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ గురించి ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. నేను మీకు ఎగ్జాంపుల్ కోసం నిఫ్టీ చార్ట్తో పాటు నిఫ్టీ ఆప్షన్స్ని కూడా నేను కంపేర్ చేసి చూపిస్తాను అనమాట. అండ్ ఫ్రెండ్స్, ఇంకా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం నిఫ్టీ 50 చార్ట్ని అయితే ఓపెన్ చేశాను. సో ఇక్కడ చూడొచ్చు మీరు, నిఫ్టీ 50 అనేది మనకి అరౌండ్ 25,058 నుంచి మనకి మార్కెట్ అయితే కిందకైతే వచ్చింది, రివర్స్ అయిందని చెప్పొచ్చు. ఆప్షన్ సెల్లర్ అయితే కనుక మార్కెట్ పడుతుంది అనుకుంటే కాల్ ఆప్షన్ సెల్ చేస్తారు. అదే ఆప్షన్ బయ్యర్ అయితే కనుక పుట్ ఆప్షన్ అయితే బై చేస్తారు. ఒకవేళ మార్కెట్ పైకి వెళ్తుందంటే కనుక ఆప్షన్ సెల్లర్ అనేది పుట్ ఆప్షన్ సెల్ చేస్తారు, ఆప్షన్ బయ్యర్ అనేవాడు కాల్ ఆప్షన్ అయితే బై చేస్తారు అనమాట. సో ఫస్ట్ మనం ఆప్షన్ సెల్లర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుకుంటే కనుక నిఫ్టీ అనేది మనకి 25,050 నుంచి పడింది. సో 25,050 ఆప్షన్ అయితే సెల్ చేశారు అనుకుందాం ఒక సెల్లరు. సో ఇక్కడ 9:30కి 25,050 ఆప్షన్ని సెల్ చేస్తే 70 రూపీస్ అరౌండ్ ఉంది. సో 70-71 అనుకోవచ్చు. సో 70 రూపీస్లో సెల్ చేస్తే కనుక ప్రెజెంట్ వచ్చి ట్రేడింగ్ అవుతున్న ప్రైస్ వచ్చి 9 రూపీస్లో ఉంది. సో అంటే ఆల్మోస్ట్ 61 రూపీస్ అయితే ప్రాఫిట్లో ఉన్నారు ఆప్షన్ సెల్లర్. అదే ఆప్షన్ బయ్యర్ అనేవాడు మార్కెట్ పడుతుందని చెప్పి పుట్ ఆప్షన్ బై చేస్తే కనుక ఎంత ప్రాఫిట్ ఉందో అది కూడా ఇప్పుడు మనం చూద్దాం అనమాట. సో పుట్ ఆప్షన్ తీసుకుంటే కనుక 9:30కి అరౌండ్ ఎంత ఉంది, మనకి 40 రూపీస్లో అయితే ఉందన్నమాట. సో అప్పుడు బై చేసినట్టయితే కనుక 25,050 పుట్ ఆప్షన్ అనేది ప్రెజెంట్ వచ్చి 62 రూపీస్లో ట్రేడ్ అవుతుంది. అంటే 9:30లో చూసుకుంటే కనుక లో 40 రూపీస్లో ఉంది. సో మీరు 40 రూపీస్లో బై చేసినా కానీ ప్రెజెంట్ మీకు 60 రూపీస్లో ఉంది, అంటే 20 రూపీస్ ప్రాఫిట్లో ఉన్నారు. మార్కెట్ మీ డైరెక్షన్లోనే వెళ్తుంది, బట్ మీకు ఆప్షన్ ప్రీమియం అనేది ఎక్కువ పెరగట్లేదు. అదే ఆప్షన్ సెల్లర్ డైరెక్షన్లో మార్కెట్ వెళ్తున్నప్పుడు ఎంత ప్రాఫిట్ ఉందో ఒకసారి చూడొచ్చు మీరు. సో ఆప్షన్ సెల్లింగ్లో మనకి మార్కెట్ డైరెక్షన్ అనేది కరెక్ట్గా ఉంటే మంచి ప్రాఫిట్స్ అయితే వస్తాయి కంపేర్ టు ఆప్షన్ బయ్యర్. మరి ఆప్షన్ బయ్యర్ ఎప్పుడు బై చేయాలి అనేది మాట్లాడుకుంటే కనుక ఎప్పుడైనా మూమెంట్ అనేది క్విక్గా ఉంటుంది అనుకోండి, లేదంటే మార్కెట్ అనేది కంపల్సరీగా అదే డైరెక్షన్లో వెళ్తుంది అనుకోండి, ఆప్షన్ బయింగ్ అయితే చేయవచ్చు. బట్ ఎక్కువసేపు హోల్డ్ చేస్తే కనుక మనకి ఆప్షన్ ప్రీమియం అనేది కరిగిపోతుంది అనమాట. ఆప్షన్ సెల్లర్కి ప్రాఫిట్స్ అయితే చాలా మంచిగా వస్తాయి. సో బాగున్నాయి అనుకుందాం. బట్ ఇక్కడ మనకి డిసడ్వాంటేజెస్ ఏంటంటే ఆప్షన్ సెల్లింగ్లో ఒక స్ట్రైక్ని మీరు సెల్ చేయాలంటే చాలా మార్జిన్ అయితే కావాల్సి ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 25,050 కాల్ ఆప్షన్ సెల్ చేద్దాం అనుకుంటున్నారు. సో చూడొచ్చు మీకు ఇక్కడ 71,000 రూపీస్ మార్జిన్ అయితే అడుగుతుంది. అదే మీరు మార్నింగ్ ఇక్కడ 70 రూపీస్లో సెల్ చేస్తుంటే కనుక ఇంకా కొంచెం ఎక్కువే అడుగుతుంది అనమాట. ఒకవేళ మీరు పుట్ ఆప్షన్ బై చేద్దాం అనుకుంటున్నారు, మీకు అప్పుడు ఎంత అడుగుతుంది, 60 రూపీస్లో ఉన్నా కానీ మీకు 1,500 రూపీస్ ఉంటే మీరు పుట్ ఆప్షన్ అయితే బై చేసేవచ్చు. బట్ సెల్లర్ సెల్ చేయాలంటే కనుక ఆల్మోస్ట్ 70,000 to 80,000 రూపీస్ అయితే కావాలన్నమాట. హెడ్జింగ్ చేసుకుని ఏదైనా కాల్ ఆప్షన్ బై చేసుకుని మార్జిన్ కూడా తగ్గించుకోవచ్చు. బట్ ఆప్షన్ సెల్లర్కి వచ్చేటప్పటికి మార్జిన్ అనేది ఎక్కువ కావాలి. ఇది ఒక డిసడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. ఆప్షన్ సెల్లర్కి విన్నింగ్ ప్రాబబిలిటీ అనేది చాలా హైలో అయితే ఉంటుందన్నమాట. ఒకవేళ మార్కెట్ డైరెక్షన్ లేకుండా అక్కడక్కడే ట్రేడ్ అయినా కానీ మనకి ఆప్షన్ సెల్లర్కి టైం డికే వల్ల కూడా ప్రాఫిట్స్ అయితే వస్తాయి అనమాట. అదే ఆప్షన్ బయ్యింగ్ చూసుకుంటే కనుక మార్కెట్ అనేది డైరెక్షన్లో ఉండాలి. ఒకవేళ డైరెక్షన్లో లేకుండా అక్కడక్కడే ఉందనుకోండి, సో ఆప్షన్ బయ్యర్కి లాస్ అయితే వస్తుంది, ఎందుకంటే మనకి టైం డికే అనేది అవుతుంది. బట్ అడ్వాంటేజెస్ ఏంటంటే ఆప్షన్ బయ్యర్కి తక్కువ మార్జిన్తో ఆప్షన్ని బై చేయవచ్చు, బట్ విన్నింగ్ ప్రాబబిలిటీ అనేది తక్కువ ఉంటుంది కంపేర్ టు ఆప్షన్ సెల్లర్. అలాగే ప్రాఫిట్స్ చూసుకుంటే కనుక అన్లిమిటెడ్ ఉంటుంది, రిస్క్ చూసుకుంటే కనుక లిమిటెడ్ ఉంటుంది అనమాట. అండ్ ఇంకా ఆప్షన్ సెల్లర్కు చూసుకునేటప్పటికి ప్రాఫిట్ అనేది లిమిట్గా ఉంటుంది, రిస్క్ అన్లిమిటెడ్గా అయితే ఉంటుంది అనమాట. అండ్ ఇంక ఆప్షన్ గీక్స్లో మనకి డెల్టా వాల్యూ అంటే ఏంటి, తీటా వాల్యూ అంటే ఏంటి, ఇవన్నిటి గురించి నేను సెపరేట్ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు దాకా ఎక్స్ప్లెయిన్ చేసింది మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం అవ్వకపోతే కనుక ఒకసారి మళ్ళీ రిపీట్ చూడండి. ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో అడగండి, డెఫినెట్గా నేను రిప్లై అయితే ఇస్తాను. అండ్ ఫ్రెండ్స్, ఇంకా చూశారు కదా ఆప్షన్ బయ్యింగ్లో అండ్ ఆప్షన్ సెల్లింగ్లో ఎందులో మనకి ఎక్కువ ప్రాఫిట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని తెలుసుకున్నారు అనుకుంటున్నాను. ఆప్షన్ బయ్యర్తో కంపేర్ చేసుకుంటే కనుక ఆప్షన్ సెల్లర్కి అనేది మనకి విన్నింగ్ ప్రాబబిలిటీ అనేది చాలా హైలో ఉంటుందన్నమాట. అండ్ ఇంకొకవేళ ఆప్షన్ బయ్యింగ్ చేయాలనుకుంటే కనుక చాలా డిసిప్లైన్గా లిమిటెడ్ ట్రేడ్స్తో మనకి మూమెంట్ ఉన్నప్పుడు మాత్రమే మనం ఎంటర్ అయ్యి మన ట్రేడ్ అనేది ప్రాఫిట్లో ఉన్నప్పుడు మ్యాక్సిమం ఎగ్జిట్ అయితే అవ్వాలన్నమాట. ఫ్రెండ్స్, ఇంకా వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, అట్లాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ని అయితే తెలియచేయండి.